విద్యా దృక్పథాల్లో భాగంగా చూసినట్టయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి టాపిక్ కాక చూసినట్టయితే జాతీయ విద్యా విధానం 2020 అండి. భారతదేశంలో విద్యా విధానం అంటే భారతదేశంలో ఇప్పటి వరకు 3 విద్యా విధానాలు వచ్చాయండి. మొట్టమొదటి జాతీయ విద్యా విధానం 1968 ఎన్ఈపి 1968 అంటాము. రెండవది చూసినట్టయితే ఎన్పిఈ 1986 అంటాము. మూడవది దరిదాపుగా 34 సంవత్సరాల తర్వాత మరొక మూడవ జాతీయ విద్యా విధానాన్ని తీసుకురావడం జరిగిందండి. అదే జాతీయ విద్యా విధానమే 2020గా చూస్తామండి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. మనము ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం చూద్దాం. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చూసినట్టయితే మనకు మొత్తము కూడా 5 అంశాలుగా మనం దీన్ని సౌలభ్యంగా కోసం 5 అంశాలుగా మనం అధ్యయనం చేద్దామండి. ఒకటి ఎన్ఈపికి సంబంధించినటువంటి పరిచయం. ఎన్ఈపి అంటే ఏంటి, అది ఎప్పుడు వచ్చింది, దేని అనుగుణంగా మార్పులు చేయబడినవి అనే అంశాలన్నీ కూడా ఈ పరిచయంలో చూద్దామండి. తర్వాతకి ఎన్ఈపిలో కాక చూసినట్టయితే 4 భాగాలు ఉన్నాయి. 27 అంశాలను 4 భాగాల్లో చర్చించడం జరిగిందండి. ఆ 4 భాగాల అంశాల గురించి చూసినట్టయితే 1వ భాగము పాఠశాల విద్య, స్కూల్ ఎడ్యుకేషన్ గురించి మొదటి భాగంలో చర్చించడం జరిగింది. ఇందులో చూసినట్టయితే 1 నుండి 8 అంశాలను పాఠశాల విద్యకు సంబంధించి 1వ భాగంలో మనకు ఇవ్వడం జరిగింది. రెండవ అంశం విభాగం కాక చూసినట్టయితే హైయర్ ఎడ్యుకేషన్, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఎలాంటి మార్పులు చేశారు అనేది చూసినట్టయితే 9 నుండి 19 అంశాలు ఇందులో చేర్చడం జరిగిందండి. తర్వాతకి 3వ విభాగం చూసినట్టయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అంశాలు. విద్య అభివృద్ధి చెందాలంటే వేటి మీద ప్రత్యేకంగా స్పెషల్గా ఫోకస్ చేయాలనో ఆ అంశాల గురించి 3వ విభాగంలో చేర్చడం జరిగింది. అందులో చూసినట్టయితే 20 నుండి 24 అంశాలు, ఇందులో మొత్తం 4 అంశాలను సూచించడం జరిగింది. తర్వాతకి 4వ విభాగం కాక చూసినట్టయితే పాలసీ యొక్క అమలు విధానము. ఎన్ఈపి పాలసీని ఏ విధంగా అమలు చేయాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనే అంశాల గురించి తెలియజేస్తుంది. ఇది 4వ విభాగము. ఇందులో 25 నుండి 27 అంశాలు అంటే 3 అంశాల గురించి తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఒక్కొక్క అంశం గురించి మనము చూద్దాం. పరిచయం. ఎన్ఈపి 2020 యొక్క పరిచయం చూసినట్టయితే వ్యక్తి, సమాజము, దేశము, ప్రపంచము కోసం దేశమును సుసంపన్న సామర్థ్యాల వనరులను అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు వెళ్ళేందుకు ఉత్తమమైన మార్గము విద్య. అంటే ఈ దేశము అభివృద్ధి చెందాలి, ఈ దేశములో ఉన్నటువంటి వ్యక్తి కానీ సమాజము కానీ ప్రపంచము కానీ ఉన్నటువంటి వనరులన్నీ కూడా అభివృద్ధి చెందాలంటే దీనికి ఉత్తమమైన మార్గం ఏంటిది, విద్య. మరి విద్య కాక చూసినట్టయితే ఆర్థిక, సామాజిక న్యాయ సమానత్వం, వైజ్ఞానిక ఉన్నతి, జాతీయ సమైక్యత, సంస్కృతి పరిరక్షణ రీత్యా ప్రపంచ వేదిక మీద నాయకత్వం వహించేందుకు గాను నాణ్యమైన విద్యను అందించడమే చాలా ముఖ్యమైన అంశం. మరి ప్రపంచంలో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ఈ ప్రపంచ దేశాలతో పాటు సగటుగా ప్రపంచ వేదిక పైన భారతదేశం నిలబడాలంటే అతి ఉన్నతమైన విధానం ఏంటంటే ముఖ్యమైన అంశము విద్యను అభివృద్ధి చేయడము. నెక్స్ట్ చూసినట్టయితే ఒక దేశం యొక్క విభిన్న బహుళ లక్ష్యాలు సాధించడానికి విద్యా విధానం అవసరం. ఒక దేశము విభిన్న రంగాలలో అభివృద్ధి చెందాలన్నా, వివిధ రంగాల్లో ముందుకు వెళ్ళాలన్నా, ప్రపంచ దేశాలతో పోటీ పడాలన్నా విద్య అనేది ముఖ్యమైన అవసరం. కాబట్టి విద్యకు అనుగుణంగానే, పరిస్థితులకు అనుగుణంగానే భౌగోళిక అంశాలు, రాజకీయ, సామాజిక అంశాలకు అనుగుణంగా విద్యా లక్ష్యాలను, విద్యా కరికులంలను రూపొందించడం, మరి విద్యా విధానాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి దానికోసమే భారతదేశము జాతీయ విద్యా విధానాలను రూపొందిస్తుంది. భారతదేశము జాతీయ విద్యా విధానాలు రూపొందిస్తుందండి. ఈ జాతీయ విద్యా విధానాలు మరి రూపొందించిన విద్యా విధానాలుగా చూసినట్టయితే మనకు మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి విద్యకు సంబంధించి రాజ్యాంగపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. భారతదేశంలో 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో 1950 జనవరి 26 నుండి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందండి. మరి జాతీయ విద్యా విధానాలకు అనుగుణంగా భారత రాజ్యాంగంలో ఏం చేశారు, విద్యకు కొన్ని అంశాలను కల్పించడం జరిగింది.
అందులో చూసినట్టయితే చూడండిగా 14 సంవత్సరాలు. మరి 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు భారత రాజ్యాంగంలో గాక చూసినట్టయితే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో మొదటి విద్య రాష్ట్ర జాబితాలో ఉంది. ఈ విధంగా విద్యకు సంబంధించి అంశం ఎన్నోది 4వ భాగంలో ఆ 45వ ఆర్టికల్లో పేర్కొనడం జరిగిందండి. ఇది మనకు ఉన్నటువంటి అంశం. ఇలా ఉంచి మొట్టమొదటగా విద్యని ఏ జాబితాలో చేర్చారంటే రాష్ట్ర జాబితాలో చేర్చడం జరిగింది. తర్వాతకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితా నుండి విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. ఎన్నోదండి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఏ సంవత్సరంలో? 1976లో ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. 1964లో దౌలత్ సింగ్ కొఠారి కమిషన్ అధ్యక్షతన విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ విద్యా కమిషన్ ఏం చేసిందంటే 1966లో జాతీయ విద్యా విధానం పేరుతో నివేదికను సమర్పించడం జరిగిందండి. మరి ఈ నివేదిక ఆధారంగానే భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ప్రకటించడం జరిగింది. మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఎప్పుడంటే 1968. ఫస్ట్ది 1968 ఎన్ఈపి అంటాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాం. తర్వాతకి రెండవది కాక చూసినట్టయితే 1986లో ఎన్పిఈగా మనం చూస్తాము, నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చూస్తాం. ఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ను రాజీవ్ గాంధీ ప్రభుత్వం 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధంగా 21వ శతాబ్దంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధంగా విద్యా విధానం ఉండాలని నూతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడం జరిగింది. ఇది రెండవ విద్యా విధానం. ఆ తర్వాత దాదాపు 34 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం 1986 విద్యా విధానాన్ని పునఃసమీక్షించి నూతన జాతీయ విద్యా విధానమును 2020ని తీసుకురావడం జరిగింది. ఎన్ఈపి 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ని తీసుకురావడం జరిగింది. మరి దీని గురించి కాక చూసినట్టయితే 2015లో జనవరి మాసంలో అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ మన విద్యా విధానమును పరిశీలన చేసి నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కేంద్ర క్యాబినెట్ మాజీ కార్యదర్శి అయిన టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీన్నే సిఎన్ఈపి అంటాము, కమిటీ ఫర్ ఎవాల్యూషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సి అంటే ఏంటండి? కమిటీ ఫర్ ఈ మీన్స్ ఎవల్యూషన్ ఆఫ్ ద నేషనల్, ఎన్ మీన్స్ నేషనల్, ఈ మీన్స్ ఎడ్యుకేషన్, పి మీన్స్ పాలసీని నియమించారు. ఎవరు? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ అధ్యక్షతన. ఎవరు నియమించారు? స్మృతి ఇరానీ నియమించారు. ఎప్పుడు నియమించారు? 2015 జనవరి మాసములో. అంటే 2014లో బీజేపీ ప్రభుత్వం రావడంతో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రభుత్వం ఒక జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. కాబట్టి దీన్ని బీజేపీ విద్యా విధానం అని కూడా అనవచ్చు. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ సంప్రదింపులు జరిపి నూతన జాతీయ విద్యా విధానమునకు తగిన సూచనలతో 2016లో నివేదికను సమర్పించింది. ఈ నివేదికను ఆధారంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి డ్రాఫ్ట్ ఫర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందించింది. అయితే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ నివేదికను సమర్పిస్తే దాన్ని ఒక డ్రాఫ్ట్ కాపీగా కేంద్ర విద్యాశాఖ ఏం చేసింది? ఒక డ్రాఫ్ట్ కాపీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ డ్రాఫ్ట్ కాపీని పరిశీలించి నూతన జాతీయ విద్యా విధానం రూపొందించమని కేంద్ర ప్రభుత్వము కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో, కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో 2017 జూన్న మరొక కమిటీని ఏర్పాటు చేసింది.
అంటే ఈ కమిటీ అంటే డ్రాఫ్ట్ కమిటీ పైన ఏర్పాటు చేసింది కృష్ణస్వామి కస్తూరి రంగన్ అండి. సాధారణంగా నూతన జాతీయ విద్యా విధానం పైన వేసిన కమిటీ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, అది 2015లో ఏర్పాటు చేశారు. డ్రాఫ్ట్ కమిటీ పైన 2017లో ఏర్పాటు చేయడం జరిగింది. మరి డ్రాఫ్ట్ కమిటీ పైన ఏర్పాటు చేసిన కమిటీలో అధ్యక్షుడు ఎవరంటే కృష్ణస్వామి కస్తూరి రంగన్. కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షున. కార్యదర్శి కేజే అల్ఫోనస్, ఈయన రిటైర్డ్ బ్యూరోక్రాట్. కార్యదర్శి ఎవరండి? కేజే అల్ఫోనస్. మరి ఇందులో మొత్తం సభ్యులు కాక చూసినట్లయితే 7 సభ్యులు ఉన్నారు. అంటే ఈ కమిటీలో మొత్తం సభ్యుల సంఖ్య అంటే అధ్యక్షుడు, కార్యదర్శి, 7 సభ్యులు, మొత్తం 9 మంది సభ్యులు ఉంటారు. అధ్యక్షుడు ఎవరంటే కృష్ణస్వామి కస్తూరి రంగన్. కార్యదర్శి ఎవరంటే అల్ఫోనస్, కేజే అల్ఫోనస్. సభ్యులు చూసినట్టయితే సభ్యులు మొత్తము కూడా 7 అండి. ఇక్కడ ఒకటి వసుదా కామత్ చూసినట్టయితే ముంబైలో ఉన్నటువంటి ఎస్ఎన్డిటి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ అండి. నెక్స్ట్ రెండవ సభ్యురాలు మంజులా భార్గవ్ అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో మ్యాథ్స్ ప్రొఫెసర్గా ఉంటుంది. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలోని మ్యాథ్స్ ప్రొఫెసర్ అండి. రామ్ శంకర్ కురియాల్గా చూసినట్టయితే మధ్యప్రదేశ్లోని బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీలోని ఆఫ్ సోషల్ సైన్స్ మాజీ వైస్ ఛాన్సలర్ అండి. టీవీ కట్టమని ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం యొక్క వైస్ ఛాన్సలర్ అండి. ఈమె 4వ సభ్యురాలు. నెక్స్ట్ చూసినట్టయితే 5 కృష్ణమోహన్ త్రిపాఠి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి సెకండరీ ఎడ్యుకేషన్ సంచాలకులుగా పనిచేసిన రిటైర్డ్ పొందిన వ్యక్తి అండి. ముజఫరఫ్ ఆసిఫ్, ఈయన ఢిల్లీలోని జేఎన్టీయూలు మరి ద సెంటర్ ఫర్ ద పర్షియన్ ఆసియన్ లాంగ్వేజ్ ప్రొఫెసర్గా పనిచేశాడు. తర్వాతకి ఎంకే శ్రీధర్ కర్ణాటకలోని నాలెడ్జ్ కమిషన్ మాజీ కార్యదర్శిగా పనిచేశాడండి. కార్యదర్శిగా చూసినట్టయితే టి శంషుగా పనిచేసిన వారు ఈయన మనకు ఉన్నటువంటి అంశాలు. మొత్తం కూడా ఎంతమంది అంటే 7 సభ్యులు, ఒక కార్యదర్శి, ఒక అధ్యక్షుడిగా మొత్తము 9 మంది సభ్యులతో ఎన్సిపి డ్రాఫ్ట్ కమిటీ పైన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి అందరి సలహాలు సూచనలు స్వీకరించి మరి కస్తూరి రంగరాజన్ స్వామి అంటే కృష్ణమూర్తి కస్తూరి రంగరాజన్ చూసినట్టయితే స్వీకరించి ఇది ఏం చేసిందంటే విద్యా విధానం సూచిస్తూ 484 పేజీలతో 2019 మే 1న ఈ కమిటీ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ నిషాక్ పోఖ్రియాల్కు సమర్పించడం జరిగింది. కమిటీ 2017లో ఏర్పడితే 2019లో నివేదికను సమర్పించడం జరిగింది. అప్పుడేమో స్మృతి ఇరానీ, ఇప్పుడేమో రమేష్ పోఖ్రియాల్గా సమర్పించడం జరిగింది.